హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి దోసకాయ బంగాళదుంప వండుతున్నానండి. చాలా బాగుంటుంది. మీలో ఎప్పుడన్నా ఎవరైనా వండారా అండి? ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదండి. ఒకవేళ వండని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక పెద్ద దోసకాయని అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. బంగాళదుంపలు కూడా కట్ చేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్, టమాటాలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందండి. కూర గుజ్జుగుజ్జుగా చాలా బాగుంటుంది. టమాటాలు ఎక్కువగా తీసుకున్నాను నేను. ఒక 4-5 అయితే కట్ చేసుకున్నాను. ముందుగా ఒక కడాయి అయితే పెట్టేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నానండి. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. ఈ కూర కూడా గుజ్జుగుజ్జుగా మనం చపాతీల్లో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆలుగడ్డ అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయితేనే తొందరగా ఉడికిద్దండి. బంగాళదుంప తొందరగా ఉడకదు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవే వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసి ఒకసారి నూనెలో ఇలా మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లోకి 1/2 స్పూను పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తానండి. లైట్గా ఆలుగడ్డ కూడా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, చూడండి, కొంచెం ముక్కలు అయితే మెత్తబడినట్లు అవుతున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఉప్పు వేసినా కూడా తొందరగానే మగ్గిపోతాయండి ఆలుగడ్డ. ఇదిగోండి, ఉప్పు వేసుకొని కూడా ఒకసారి ఇలా మొత్తం తిప్పేసుకుంటున్నాను. ఈ కూర చాలా తొందరగా కూడా అయిపోతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే చక్కగా మగ్గిపోతుంది. ఇంకా ఉప్పు పసుపు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేశానండి. చక్కగా మగ్గిపోయినాయి. బంగాళదుంపలు ఎంత లావుగా ఉన్నా కూడా ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకొని ఎంతవరకు ఉడికిందో చూసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, 60%. ఇప్పుడు నేను దోసకాయలని వేసేస్తున్నాను. మనం కూరలు అనేవి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలామంది హైలో పెట్టేసి తొందరగా చేసేసి పక్కన వెళ్ళిపోదాము అన్నట్లు ఉంటుంది. కొంతమందికి ఏమో టైం కూడా ఉండదులేండి. కానీ టైం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఏ కూర అయినా సరే. ఇగో దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేసామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. ఇంకా దోసకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేసినాక ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం అయితే వేస్తున్నానండి. ఇంకా ఇలా కారం వేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకొని మనం మూత పెట్టి ఇంకా ఒక 5 మినిట్స్ వదిలేసామనుకోండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఆలుగడ్డ కూడా ఉంది కాబట్టి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయి మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చి ఉడుకుతూ ఉంది. ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం లాస్ట్లో పైన వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు లేదండి. ఇదిగోండి, మొత్తం అయితే చక్కగా మగ్గిపోయింది. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను.
చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటానండి.